హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చండి జాక్ ఫ్రూట్లో రెడ్ జాక్ ఫ్రూట్. దీని పేరు వచ్చి డ్యాంగ్ సూరి. ఎల్లో కలర్ పనసలా ఇంతవరకు మనకు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రెడ్, ఇది ఆల్రెడీ ఛానల్ మట్టి మేము అమ్ముతున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి మొక్కలు అమ్మడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని అమ్ముతున్నాం మొక్కలు. ఇవి చూడండి ఒకసారి కాయ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపించాను తొనలు అయ్యని. ఇది రెడ్ జాక్ ఫ్రూట్ అండి. ఇలా ఉంటుంది కలర్, లోపల కలర్ ఉంటాయి కూడా. ఇదండి రెడ్ జాక్ ఫ్రూట్ ఎలా ఉంటుంది. ఈ తొనలో తినొచ్చండి, ఈ ఈసులు తినొచ్చు, ఈ కండ కూడా తినొచ్చు అనమాట. అంటే లోపల కండ కూడా తినచ్చు. అంత స్వీట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇందులో పాడేసేది అంటే ఏది ఉండదు. సీడ్స్ కూడా మన కర్రీ వండుకోవచ్చు అనమాట అండి. అలాగే లేకపోతే బాయిల్ చేసి తినొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు సీడ్స్ కూడా. ఇది రెడ్ జాక్ ఫ్రూట్. ఈ రకంగా ఉంటాయి. సూపర్ స్వీట్నెస్ అండి, బాగుంటుంది. డ్రై ల్యాండ్లో ఉన్న వాళ్ళు వేసుకోవడానికి. ఎర్రమట్టి, ఎర్ర కంకర నేలలో డ్రై ల్యాండ్లో ఉన్న కాడ మాత్రం ఎకరానికి 200 చెట్లు వేసుకొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. కలర్ డిఫరెంట్, టేస్ట్ డిఫరెంట్ అండి. కొత్త రకం కాబట్టి ఎవరైనా కమర్షియల్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము గత 7-8 ఏళ్ళ మట్టి పెంచాము. ఈ కాయలు కూడా చూసామండి. ఇవి మంచి రకం కాబట్టి రెడ్ పనస కూడా ఏదైనా 4 ఎకరాలు తోట వేసుకున్నప్పుడు 1 ఎకరం 6 ఎకరం ఇది కూడా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులో వియత్నాం సూపర్ ఎర్లీ, రెడ్ జాక్ ఫ్రూట్, అలాగే J33 సీడ్లెస్ జాక్ ఫ్రూట్, వైట్ జాక్ ఫ్రూట్, ఎల్లో జాక్ ఫ్రూట్, ఒక 6 వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర. 6 వెరైటీస్ కూడా మీకు 4 మొక్కల కాడి నుంచి మీ ఊరికి పంపగలదు. ఎక్కువ మొక్కలు తోట వేసుకునే ఉంటే మా నర్సరీకి వచ్చి మొక్కలు చూసుకుని పట్టుకెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా లేటెస్ట్ రకాల్లో మంచి 1 ఆఫ్ ది బెస్ట్ రకాలు మేము కూడా సెలెక్ట్ చేసుకుని తెచ్చామండి. ఇవి మాకు ఉపయోగపడాలి, రైతుకు కూడా ఉపయోగపడాలని చెప్పేసి మంచి రకాలు తెచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకోండి. పనస తోటలు కూడా కొంచెం జీరో మెయింటెనెన్స్ భూమి, అంటే ఎక్కడో మేము దూరంగా ఉన్నామని, మా పొలం ఎక్కడ ఉందన్నప్పుడు ఇలాంటి పనస చెట్లు పెంచుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదండి. ఏదో సీజన్లో ఒక నెలల పాటు కాయలు ఉంటాయి. నెలలు మార్కెటింగ్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా మనకి పొలం వెళ్ళకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ మొదటి 3 ఏళ్ళు మాత్రం కష్టపడి తోట పెంచుకోవాలి. 4వ సంవత్సరం నుంచి మీరు కొంచెం అటు ఇటుగా వదిలేసినా పర్వాలేదు. కొన్ని చెట్లు అయితే 5 ఏళ్ళు కాపు వస్తాయి, కొన్ని 4 ఏళ్ళకి. వియత్నాం సూపర్ ఎర్లీ అయితే 2 సంవత్సరాల నుంచి కాపు వస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పనస తోట కూడా వేసుకోండి. ఇది సప్తగిరి నర్సరీ, బుర్లంక, రాజమండ్రి రూరల్. మా ఫోన్ నెంబర్ వీడియో కింద పెడతామండి. ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా మా ఫామ్కి వచ్చి చూసుకోవచ్చు.